నేను అనుకోవడం ఏంటంటే ఎక్కడో ఒక చోట ఇట్లా ప్రభుత్వంతో మాట్లాడవచ్చు, కొన్ని సమస్యలను పరిష్కరించవచ్చు అనేది ఒక ప్రయోగాత్మకంగా మనకు ఆ కిడ్నాప్‌లో కనిపించింది. అట్లా కిడ్నాప్ అయ్యి ఈ పరిష్కార మార్గం చెప్పిన శంకరం గారే తాను పదవి విరమణ చేసిన తర్వాత హైదరాబాద్‌లో సెటిల్ కావడం. ఆయనకుండే నైతికమైనటువంటి బలము, తర్వాత ఆయనకుండే కాంటాక్ట్సు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోలేరా అని ఎంవి రావు గారిని ఒక జడ్జు, పివి రావు గారు జడ్జు చేసిన కామెంటు ఒక రకంగా దీన్ని కొంచెము ట్రిగ్గరు చేసింది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోలేరా అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో శంకరం గారు దాని గురించి ఆలోచించమన్నారు. బహుశా ఆయన కనబ్రహం గారితో కూడా మొదట ప్రస్తావించి ఉంటారు.